ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వీడు నిన్ను చవట దద్దమని చేసినా ఇంకా నువ్వు భయపడుతున్నావంటే చాలింకా. ఇక నువ్వు ఈ అపూర్వ కూతురిగా చచ్చిపోయావు. నా కూతురంటే మొగుణ్ణి ఇలా కాళ్ళ దగ్గర పెట్టి పొగర్ని నర నరాన నింపుకోవాలి. చెప్పడం నీకిష్టం లేనప్పుడు ఇక నీకు బతికే హక్కు లేదు నక్షత్ర. అయ్యో చెప్పు. వీడు బతికి తిరిగొచ్చేసరికి మనం షాక్ అయ్యాం కదా మమ్మీ. నేను చంపడానికి ప్రయత్నించానని ఎందుకు చెప్పలేదని డైలమాలో కూడా పడ్డాం కదా మమ్మీ. ఎందుకు చెప్పలేదో నాకు తర్వాత అర్థమైంది మమ్మీ. ఎందుకు చెప్పలేదంటే చిర్రి నేనే తన్ని లోయలోకి తోసేశానని ఎందుకు చెప్పలేదు? చెప్పలేదా లేక తలకి దెబ్బ తగిలి గతం మర్చిపోయాడా? ఆగో, ఏంటి నన్ను చూస్తుంటే నువ్వు చేసిన పాపం గుర్తుకొస్తుందా? అందుకనేనా పశ్చాత్తాపంతో బయటికి వెళ్ళిపోతున్నావు? పశ్చాత్తాపం ఏంటి పాపం ఏంటి? అవునులే, ఒకరిని చంపాలనుకోవడం, చంపడం నీకు మీ అమ్మకి పాపం అనిపించదు కదా? అంటే జరిగిందంతా నీకు గుర్తుందా? ఓ, గతం మర్చిపోయాను అనుకున్నావా? గతం మర్చిపోతే ఈ ఇంటి వరకు ఎలా వస్తాను అనే కనీస కామన్ సెన్స్ కూడా లేదా నక్షు నీకు? ఏంటిప్పుడు అయినా ఈ న్యూసెన్స్ ఏంటి? ఓ, న్యూసెన్స్. వచ్చావు, నీ మీద ప్రేమ కారిపోతుంది గనుక నువ్వు నన్ను చంపబోయావు అన్న నిజం దాచాను అంటావా? దాయకుండా ఉండాల్సింది, చెప్పాల్సింది. మా మమ్మీ ఎంత బాగా కవర్ చేసేదో అప్పుడు నీకు అర్థమయ్యేది. నేను నిన్ను చంపబోవడం కాదు, నువ్వే నన్ను చంపబోతుంటే తప్పించుకునొచ్చానని నేరం నీ మీదే మోపేది. అప్పుడు ఒడ్డున పడ్డ చేప పిల్లలా గిలగిల కొట్టుకునేవాడివి. ఒక విధంగా నిజం దాచి నిన్ను నువ్వు రక్షించుకున్నావు. నిజం చెప్పినా మావయ్య నన్ను నమ్మేవాడు కాదంటావు. చెప్తున్నాను కదా, నమ్మేలోపే మా మమ్మీ డాడీని మాయ చేస్తుందని. ఆహా, ఒకవేళ నిజానికి ఒక రుజువు తోడైతే అప్పుడు కూడా నమ్మడంటావా? అసలు ఆ వాటర్ ఫాల్స్ దగ్గర రుజువేముంది? సీసీ కెమెరాలు కాదు కదా, కనీసం కరెంటు స్తంభాలు ఒక్కటి కూడా లేవు. కరెక్టే. ఒక్క నిమిషం. సీసీ కెమెరాలు ఉండకపోవచ్చు బంగారం, కానీ ఈ కెమెరా ఉందిగా. ఇందులో తమరు చేసిన క్రైమ్ చాలా డీటెయిల్ గా రికార్డ్ అయింది. ఒక్క నిమిషం చూడు. నక్షత్ర సిగ్గుపోవడానికి వేస్తున్న ఈ రిహార్సల్ కూడా ఒక తీపి జ్ఞాపకమే. దీన్ని కెమెరాలో బంధించాలి, బంధిస్తాను కూడా. ఇది చూపించాక కూడా మావయ్య ఎందుకు నమ్మడో నేను చూస్తాను నక్షు. నో, వద్దు ప్లీజ్. ఆహా లేదు, మావయ్యను మీ అమ్మ ఎలా బురుడి కొట్టిస్తుందో నేను కూడా ఒకసారి చూస్తాను. సరే, మావయ్యని అత్తయ్య బురుడి కొట్టించిందే అనుకుందాం. పోలీసుల్ని ఎలా బురుడి కొట్టిస్తుందో నేను చూస్తాను. సరేనా? నో చెర్రీ, వద్దు ప్లీజ్ ప్లీజ్.
ఆ వీడియో డిలీట్ చేయి. నువ్వేం చేయమంటే అది చేస్తాను. వీడియో డిలీట్ చేసిన మరుక్షణం కాటు వేసేస్తావు. హ? నో. నువ్వొక పాము నక్షు. సరే, డిలీట్ చేయొద్దు. కానీ ఈ వీడియో డాడీకి, పోలీసులకి మాత్రం చూపించొద్దు ప్లీజ్. అందుకు నేను ఏం చేయమంటే అది చేస్తాను. ప్లీజ్ చెర్రీ. నిజంగా చేస్తావా? చేస్తాను. అయితే ఈ రోజు నుంచి పూర్తిగా మారిపోయిన నా భార్యగా నటించాలి. నేనేం చెప్పినా కాదనకూడదు. అంటే నీ భారీగా నటించడం వరకే కదా. బెడ్రూమ్లో జీవించమని అడిగే కుసంస్కారిని కాదు నేను. హ? నటించడం వరకే. కానీ దానివల్ల ఏంటి ప్రయోజనం? నటిస్తూ నటిస్తూ ఇలా జీవిస్తే బాగుంటుందేమో అన్న ఆలోచన నీకొస్తుందేమోనని నా అత్యాశ. గుర్తుపెట్టుకో, ఈ క్షణం నుంచి నేను గీసిన గీతని దాటని భార్యవి నువ్వు. ఈ వీడియో ఉండడం వల్లే నువ్విలా నటిస్తున్నావని మీ అమ్మతో సహా ఇంకెవ్వరికి చెప్పాలని చూసినా ఆ మరుక్షణమే ఈ వీడియో పోలీసుల దగ్గర ఉంటుంది. దీంతో ఆ సమస్య తీరిపోతుంది. వీడి అక్క భూమి గుర్తులను వద్దనుకుంటున్నాను. గగన్ బావ కంటే నా మీద ద్వేషం, ఆ ద్వేషం కాస్త నా తమ్ముడి మీద కూడా కోపంగా మారుండొచ్చు. కానీ అత్తయ్య ఎందుకు ఏం మాట్లాడలేదు? శివని బయటికి పంపించేస్తుంటే ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేయలేదు? కనీసం నన్ను చూడ్డానికి కూడా ఆవిడ స్టేషన్కి ఎందుకు రాలేదు? ఈ విషయం నేను అత్తయ్యని అడిగి తెలుసుకోవాలి. ఎలాగైనా తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? ఏం చేయాలి?